గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు బిగ్గెస్ట్ అప్డేట్. దేవర మూవీ ఉంటుందా ఉండదా అని గతంలో కొన్ని డౌట్స్ ఉండే. ఎన్టీఆర్ అన్న ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసిండు. దేవర పార్ట్ 2 ఉంటుందని. దేవర పార్ట్ 2కి సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మళ్ళీ కొన్ని డౌట్స్ ఉండే, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఆ డౌట్స్ కూడా క్లారిఫైగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. మే 19న దేవర పార్ట్ 2కి సంబంధించి ఒక వీడియో అయితే రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కొరటాల శివ దేవర పార్ట్ 2 స్టోరీ పాయింట్ ఎలా ఉండబోతుంది, ప్రీ ప్రొడక్షన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది దేవర పార్ట్ 2కు సంబంధించి ఒక వీడియో అయితే ఎన్టీఆర్ అన్న బర్త్డే కంటే ముందు ఒక రోజు ముందే రాబోతుంది అన్నట్టు బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దేవర పార్ట్ 2 అనేది కొరటాల శివ చాలా కసితో తెరకెక్కిస్తున్నాడంట. మొదటి భాగం 1000 కోట్ల టార్గెట్ లోకి బరిలోకి దిగిన దేవర 560 కోట్ల దగ్గర ఆగింది. కొరటాల శివ రెండో భాగంలో ఎమోషనల్ గా కథా బలం చాలా క్రిప్పింగ్ స్టోరీ ఉండేటట్టు దేవర క్యారెక్టర్ చాలా బలంగా, చాలా ఎమోషనల్ గా, చాలా కొత్తగా ఉండబోతుందంట టేకింగ్ కూడా. అందుకే కొరటాల శివ దేవర పార్ట్ 1 అయిపోయిన తర్వాత వేరే సినిమా ఏది కమిట్ అవ్వట్లేదు. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా దేవర పార్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాతనే, అనుకున్న గోల్ 1000 కోట్ల టార్గెట్ కొరటాల శివ గ్రాస్ రీచ్ అయిన తర్వాతనే వేరే సినిమాకి వెళ్తాడంట. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఎన్టీఆర్ అన్న బర్త్డే కంటే ముందు దేవర పార్ట్ 2కి సంబంధించి ఒక వీడియో అయితే రాబోతుంది. బిగ్గెస్ట్ అప్డేట్ 2026లోనే దేవర రిలీజ్ కు డిసెంబర్ టైంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుందంట. 2026లో అయితే ఇంకా ఒక పక్క డ్రాగన్, దేవర పార్ట్, ఇంతకన్నా బిగ్గెస్ట్ ఉండదు అభిమానులకు అప్డేట్. దేవర పార్ట్ 2 కోసం అయితే చాలా వెయిటింగ్. ఇంకా ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న యమదొంగ మూవీ అడ్వాన్స్ బుకింగ్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. చాలా ప్రాంతాల్లో అయితే ఇంకా 1 వీక్లో అయితే ఫుల్ బుకింగ్ ఓపెన్ అవుతుందంట. రేపు మేజర్ సెంటర్లో 9th నుంచే యమదొంగ బుకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇంకా 10 డేస్లోనే రచ్చ మామూలుగా ఉంటుంది. ఈసారి డ్రాగన్ మూవీ గ్లిమ్స్ 100% కన్ఫర్మ్ అయిపోయింది. వార్ 2 గ్లిమ్స్ అనేది లేదంట. ఓన్లీ ఫోటో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, దేవర ప్రీ ప్రొడక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయనేది అదొక వీడియో. డ్రాగన్ మూవీ టైటిల్, అఫీషియల్ టైటిల్, గ్లిమ్స్. ఈసారి మే 20వ తారీఖు నాడు బిగ్గెస్ట్ సెలబ్రేషన్. యమదొంగ, డ్రాగన్, ఇంకా దేవర పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వీడియోలు. బిగ్గెస్ట్ అప్డేట్ అంటే ఇదే కదా. జై భారత్ మాతాకి. పాకిస్తాన్ ఉగ్రవాద నా కొడుకులు 26 మందిని మనల్ని చంపితే మనోళ్ళు ఆపరేషన్ సింధూర్తో అయితే దుమారం లేపారు. 100 మంది ఉగ్రవాదులు లేచిపోయారంట. ఈరోజు ఏకంగా కరాచీలోనే మనోళ్ళు దుమ్ము లేపేశారు. అక్కడ మనోళ్ళ సత్తా ఏంటో తెలిసింది. వణికిపోతున్నారట పాకిస్తాన్ వాళ్ళు అయితే. ఇట్లా ఉంటుంది భారత సైన్యంతో పెట్టుకుంటే, భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ పుట్టగతులు లేకుండా పోతుంది. ఆల్రెడీ వాటర్ కానీ, తిననీక తిండి కానీ అడక తినే పరిస్థితి వస్తుంది భారత్తో పెట్టుకుంటే. మనోళ్ళైతే ఎక్కడ ఆగట్లేదు. మోడీ మాత్రం దేశం మొత్తం మోడీకి అయితే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సపోర్ట్ చేస్తామని ఆల్ పార్టీ ప్రతి ఒక్కరు మోడీకి అయితే అండగా నిలిచారు. మోడీ మాత్రం భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకే దుమారం లేపుతున్నారు మనోళ్ళైతే. పాకిస్తాన్ గజగజ వంకుతుంది. ఉగ్రవాదులని పొంచి పేసిస్తున్న దేశం ఏదంటే అది పాకిస్తానే. జై భారత్ మాతాకి.